మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. రిషాన్ ఫస్ట్ బర్త్‌డే వ్లాగ్. వ్లాగ్ అప్‌లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నా దగ్గర వీడియోస్ అయితే లేకుండే. వేరే వాళ్ళ ఫోన్‌లో అయితే వీడియోస్ అయితే ఉండే. ఇంకా అందుకనే వీడియో అప్‌లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ బర్త్‌డే కాబట్టి మేమైతే ఇంట్లోనే చేస్తున్నాము. యాక్చువల్‌గా బయటైతే చేద్దామని ప్లాన్ ఉండే. కానీ ఫస్ట్ బర్త్‌డే కదా! ఇంట్లోనే చేసుకుందామని మా హస్బెండ్ అయితే అన్నారు. అందుకనే ఇంట్లోనే ఫస్ట్ బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. బర్త్‌డే అంటే ఇంకా స్పెషల్ అయితే ఉండాలి కదా! అందుకని స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారిక్కడ. ఇంకా కుకింగ్‌కైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డ్యాడ్‌కైతే ఇచ్చేసాం. ఇంకా వాళ్ళైతే వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే స్వీట్ అయితే చేస్తున్నారు. కుకింగ్ కూడా నేనే చేద్దామనుకున్నాను ఇంట్లోనే. కానీ రిషాన్ అయితే చేయనివ్వడని ఇంకా మా హస్బెండ్ వాళ్ళ డ్యాడీకైతే చెప్పేసాం. ఇంకా కుకింగ్ అయితే చాలా చేశారు. స్వీట్ అయితే చాలా బావుంది. నాకైతే డబుల్ కా మీఠా స్వీట్ అంటే చాలా ఇష్టం. అందుకనే డబుల్ కా మీఠా స్వీట్ అయితే చేపిస్తున్నామిక్కడ. ఫస్ట్ అయితే బ్రెడ్‌నయితే స్లైసెస్‌లా కట్ చేసుకొని మంచిగా ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్నారు. తర్వాత ఈ బౌల్‌లో అయితే వాటర్, షుగర్ వేసి షీరా అయితే ప్రిపేర్ చేసుకున్నారు. అందులోనే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని తర్వాత షీరా మొత్తం మంచిగా బాయిల్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్‌ని అందులో వేసి ఉడికించుకున్నారు. తర్వాత అందులోనే మిల్క్ వేసి బాగా ఉడికించుకోవాలి. మొత్తం దగ్గరికొచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇంకా మిల్క్ మేడ్, డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ సేవయి అయితే పైకెళ్ళైతే వేసేసారు. ఎంతో సింపుల్‌గా డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంది గదా! బ్రెడ్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్. అందులోనే ఇంకా ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై అయితే చేసి పెట్టేసారు బిర్యానీ కోసం. ఇంకా మిర్చి కసాలన్ కోసం మిర్చీస్ కూడా డీప్ ఫ్రై అయితే చేసి పక్కనైతే పెట్టేసారు. మిర్చి కసాలన్ ఉండాల్సిందే కదా బిర్యానీ అంటే. ఇంకా అందుకనే మిర్చి కసాలన్ అయితే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారిక్కడ. ఇంకా అన్ని మసాలా ఇంగ్రీడియెంట్స్ అయితే కొన్ని కొన్ని నాకైతే ఇచ్చేస్తే నేనైతే మిక్సీలో అయితే పట్టిచ్చేసాను. గరం మసాలా, ఇంకా పల్లీలు, నువ్వులు, కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ అయితే చేసిచ్చాను. ఇంకా పచ్చిమిర్చి ప్యూరీ అన్నీ మిక్సీలో అయితే వేసి ఇచ్చేసాను. ఇక్కడ ఒక ప్లేట్‌లో అయితే కరివేపాకు, కలోంజి, జీలకర్ర, ఆవాలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కనైతే వేసి పెట్టుకున్నారు. ఇంకా పల్లీలు, నువ్వులు, కొబ్బరి ముక్కలు ఈ పేస్ట్‌లో చాట్ మసాలా, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్‌కి సరిపడినంత రాక్ సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకున్నారు. తర్వాత ఇందులో నిమ్మ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నారు. ఈ నిమ్మ ఉప్పు నేనైతే ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. చూడ్డానికి షుగర్ లాగానే ఉంది. కానీ టేస్ట్ చేసి చూస్తే మొత్తం లెమన్ జ్యూస్‌లా అయితే ఉంది. ఇక్కడ నాకైతే ఒకటైతే ఇచ్చారు. నేనైతే ఇక్కడ టేస్ట్ అయితే చూసాను. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇక్కడ నేను అంకుల్‌తో అదే మాట్లాడుతున్నాను. నాకైతే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నారు ఈ అంకుల్. నేనైతే ఫస్ట్ టైమ్ మీరిలా చేస్తుంటే చూస్తున్నాను. నేను డిఫరెంట్ స్టైల్‌లో చేస్తాను. మీరు డిఫరెంట్ స్టైల్‌లో అయితే చేస్తున్నారు అంకుల్ అని ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. ఇంకా అదే మసాలాలోనే ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నారు. ఇంకా ఫస్ట్ అయితే డబుల్ కా మీఠా అయితే చేసేసారు గదా! ఇంకా అదైతే స్టవ్ పైనైతే తీసేసి పక్కనైతే పెట్టేసారు. ఇంకా స్టవ్ పైనైతే ఫస్ట్ ఒక బౌల్ అయితే పెట్టుకొని ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నారు. తర్వాత పోపు కోసం అన్నీ తీసి పెట్టుకున్నారు గదా! కరివేపాకు, కలోంజి, ఇంకా జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకైతే కలుపుకుంటున్నారిక్కడ. కరివేపాకు మంచిగా క్రిస్పీలాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో హల్దీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నారు, పసుపు. తర్వాత ఇందులో టమాటా ముక్కలైతే యాడ్ చేసుకున్నారు. టమాటా ముక్కలు ఫ్రై అయ్యేంత వరకి ముందుగా మనం అన్ని మసాలా ఇంగ్రీడియెంట్స్ అయితే ఈ బౌల్‌లో అయితే వేసి పెట్టుకున్నాం గదా! ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని మంచిగా ప్యూరీ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ అంకుల్ అయితే మొత్తం మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఈ పల్లీలు, నువ్వులు, కొబ్బరి పేస్ట్‌లో అయితే మంచిగా కలిసిపోవాలి. ఇక్కడ టమాటా ముక్కలైతే మంచిగా ఫ్రై అయిపోయాయి గదా! ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ పేస్ట్‌ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇందులో ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఉడికించుకోవాలి.
ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకి ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నారు. కొంచెం టేస్ట్‌కి సరిపడా. మనకి మిర్చి కసాలంలో ఈ చింతపండు రసం వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకున్నారు. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. తర్వాత పైనైతే మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది గదా! అదైతే కొంచెం అయితే మిర్చి కసాలంలో అయితే యాడ్ చేశారు. అంతే ఎంతో సింపుల్‌గా మిర్చి కసాలన్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత బిర్యానీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేశారు. ముందుగానే చికెన్ అయితే మంచిగా వెనిగర్ వేసి కడిగేశారు. వెనిగర్ వేసి కడగడం వల్ల చికెనయితే మంచిగా వైట్ కలర్‌లోకయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ చికెనయితే మంచిగా మ్యారినేషన్ అయితే చేస్తున్నారు. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్, లెమన్ జ్యూస్, లెమన్ సాల్ట్, చికెన్ బాద్షా మసాలా, కర్డ్, ఇంకా ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇంకా మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ అయితే ఉంది గదా! ఆ ఆయిల్ కూడా ఇందులోనే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఒకటి గమనించారా? గంజయితే చాలా పెద్దగుంది. కానీ చికెన్ అయితే కొంచెం ఉంది అనుకుంటున్నారు గదా! ఇక్కడ మేము టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర నుండయితే ఈ బౌల్ అయితే తెప్పించాము. మస్తు పెద్దదైతే ఇచ్చిర్రు. 60 మెంబర్స్‌కి సరిపడా చికెన్ బిర్యానీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం మేము. చికెన్ అయితే తక్కువగా అనిపిస్తుంది. గంజయితే చాలా పెద్దగుంది. ఇంకా బిర్యానీ చేసిన తర్వాత అయితే ఇందులో హాఫ్ అయితే వచ్చింది. కానీ గంజు చూడ్డానికైతే చాలా పెద్దగుంది. ఇంకా వాళ్ళు వండే వాళ్ళు గూడా చెప్పేసిర్రు చాలా పెద్దగుంది గంజని. కానీ ఏం గాదులే అని ఇంకా వదిలేసాము. ఇంకా ఫంక్షన్ అన్నాక ఏదో ఒక మిస్టేక్ అయితే అయితూ ఉంటుంది గదా! ఇంకా ఇదే అనుకోని ఇంకా వదిలేసాము. ఇందులోనే బిర్యానీ అయితే చేసేసారు వీళ్ళు. ఇందులో హాఫ్ వరకైతే బిర్యానీ క్వాంటిటీ అయితే వచ్చేసింది. ఇంకా అంకుల్ అయితే మంచిగా మిక్స్ చేసి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసి పక్కనైతే పెట్టేశారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా. ఇంకా మిర్చి కసాలనైతే రెడీ అయిపోయింది. ఇది స్టవ్ పైనుంచి దింపేసి ఇది కూడా పక్కనైతే పెట్టేశారు. తర్వాత రైస్ గూడా మంచిగా వాష్ చేసేసి, రైస్ గూడా కుక్ చేసిన తర్వాత బిర్యానీ అయితే దమ్ అయితే పెట్టేశారు. ఇంకా కేక్ కటింగ్ కోసమయితే నేను ఇంట్లో అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా బిర్యానీ ప్రాసెస్ వీడియో అయితే నేను షూట్ చేయలేదు లాస్ట్ ఎండింగ్‌లో. కేక్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ బర్త్‌డే కేక్. అబ్దుల్ రిషాన్ రజా. మా చిన్నోడి బర్త్‌డే అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్‌గా. డెకరేషన్ అయితే ఇంకా మంచిగా చేయాల్సింది. కానీ కూలర్ పెట్టడం వల్ల డెకరేషన్ మొత్తం అటు ఇటు అయిపోయింది. అంటే మేము కేక్ కటింగ్ ఒక టైం అనుకున్నాము. కానీ కేక్ కట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా 6 వరకే కేక్ కటింగ్ చేసేద్దాం, 7 వరకే అనుకున్నాము. కానీ కేక్ కటింగ్ చేసేసరికి 9, 9:30 అలా అయిపోయింది. ఇంకా అందరూ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా కొందరైతే రాలేదు. ఇంకా కొందరైతే కావాలనే రాలేదు. ఇంకా అచ్చిన వాళ్ళే మనవాళ్ళు అనుకోని ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు, ఇంకా మా పెద్దమ్మ, ఇంకా మా అమ్మ వాళ్ళతో అయితే కేక్ కటింగ్ అయితే చేపించాము. లేడీస్‌వి అయితే కొంచెం ఫేసెస్ అయితే బ్లర్ అయితే చేసేసాను. ఎవరు ఏమనుకోరు. కానీ ఏమనుకుంటారో అన్నట్టు మళ్ళీ ఫేసెస్ అయితే బ్లర్ అయితే చేసేసాను లేడీస్‌వి. ఇంకా మా ఫోటోస్ అయితే చూపించాను. ఇంకా గ్రాండ్‌గా చేద్దాం అనుకున్నాను బర్త్‌డే, ఫస్ట్ బర్త్‌డే గదా! అని. కానీ చేయలేకపోయాము. ఇంకా అందరూ వస్తే బావుండేది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇంకా కొందరైతే రాలేదు. వీడియో అయితే మా సిస్టర్ అయితే తీసింది. కొంచెం సైడ్ నుంచి తీయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్‌గా వచ్చింది. ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే తినేసాం. చికెన్ బిర్యానీ, డబుల్ కా మీఠా. అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. బర్త్‌డే సెలబ్రేషన్స్.
బర్త్‌డే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా రిషాన్ చూడండి వాళ్ళ మామతోటి ఏం జేస్తున్నాడో. బర్త్‌డే జరిగేటప్పుడైతే మస్తు సతాయించిండు. కానీ ఇప్పుడు మంచిగా క్యూట్‌గా కూర్చోండి మంచిగా వాళ్ళ మామతోటైతే ఫోనయితే చూస్తుండిక్కడ. బర్త్‌డే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా రిషాన్‌కి ఏమేం గిఫ్ట్స్ వచ్చేసాయో చూసేయండి ఫ్రెండ్స్. మరి ఈ బర్త్‌డే వ్లాగ్ గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.